హాయ్ హలో ఈ వీడియోలో మనం యూడైస్ ప్లస్కి సంబంధించి విద్యార్థుల యొక్క పెన్ నంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేది చూద్దాం. అయితే విద్యార్థులు వేరే వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చినప్పుడు వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ పెన్ నంబర్ అనేది ముఖ్యమైనది. మరి అది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. మొదటిది యూజింగ్ ఇంపోర్ట్ మాడ్యూల్, అంటే ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మీరు కనుక్కోవచ్చు పెన్ నంబర్ అనేది. అది ఏ విధంగా అనేది చూద్దాం ఇప్పుడు. స్ట్రేట్ గా డైరెక్ట్ గా లాగిన్ అయిపోయాను. ఇదంతా తెలుసు, మీరు స్కూల్లో స్టూడెంట్ లాగిన్ ఇవన్నీ తెలుసు. లాగిన్ అయిపోయాను, అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది ఉంటుంది. మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. స్టూడెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ ఉంది కదా ఇంపోర్ట్ మాడ్యూల్, ఇది. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. విత్ ఇన్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్ అండ్ డ్రాప్ బాక్స్ లిస్ట్ అని చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుని దీనిపైన గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడనే మనం ఇంపోర్ట్ అనేది చేస్తాం. స్టూడెంట్ని ఇంపోర్ట్ చేయాలంటే పెన్ నెంబర్ అనేది కావాలా. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు కానీ మన దగ్గర పెన్ నెంబర్ అనేది ఉండదు. అయితే మరి ఆ పెన్ నెంబర్ కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ పైన చూడండి, సెర్చ్ బై పెన్ అని కనిపించి పక్కన గెట్ పెన్ అని కనిపిస్తుంది. గెట్ పెన్ అండ్ డిఓబి ఇక్కడ కనిపిస్తుంది. గెట్ పెన్ అండ్ డిఓబి అని కనిపిస్తుంది. కానీ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఆ విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలా. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా. ఇయర్ ఆఫ్ బర్త్ టోటల్గా డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. చేయగానే కింద మీకు స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్ది మీకు ఇక్కడ చేసి చూపిస్తాను నేను. అయితే చాలా మంది ప్రధాన ఉపాధ్యాయులు ఈ పెన్ నెంబర్ కనుక్కోవడానికి మండల్ లెవెల్లో కానీ సిఆర్పీలో కానీ ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పెన్ నెంబర్ స్కూల్ లాగిన్లోనే నేను ఇది చేస్తున్నాను. మీరు కూడా ఈ స్కూల్ లాగిన్లోనే ట్రై చేయండి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్టూడెంట్ పెన్ నెంబర్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. వీటి ద్వారా మీరు స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ ఇయర్, బర్త్ ఇయర్ ఏదైతే ఉందో, ఇయర్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో కొన్ని పాఠశాలలో డిఫరెంట్ ఉంటుంది. అంటే సర్టిఫికేట్ కానీ టీసీలో కానీ డిఫరెంట్ ఉంటుంది. మీరు కొన్నిసార్లు దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2014 ఉంది అనుకోండి టీసీలో కానీ మీకు ఇచ్చిన రికార్డులో కానీ, అది రాదు. నో డాటా ఫౌండ్ అనేది వస్తుంది. అయితే ఒక 3 years అటు 3 years ఇటు ఈ విధంగా టెస్ట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా టెస్ట్ చేస్తూ ఉంటే ఒకవేళ మిస్టేక్ ఉన్నా కానీ ఆ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్కి సంబంధించి వచ్చి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ చేయాలంటే కరెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పెన్ నెంబర్ అనేది ఈ విధంగా ఒక ఈ మాడ్యూల్ ద్వారా కనుక్కోవచ్చు. ఇంకో విధంగా ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ యూజింగ్ డ్రాప్ బాక్స్ ద్వారా కూడా ఈ పెన్ నెంబర్ అనేది కనుక్కోవచ్చు. మరి అదే విధంగా అనేది కూడా చూద్దాం. ఇప్పుడు సేమ్ నేను మళ్ళీ స్కూల్ లాగిన్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళిపోతారు. ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఇందాక చూపించినట్టు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. డ్రాప్ బాక్స్ ఇక్కడ కింద గో ఉంది కానీ దీనిపైన క్లిక్ చేయండి. ఈ సెకండ్ మెథడ్ డ్రాప్ బాక్స్ ద్వారా గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డ్రాప్ బాక్స్ లిస్ట్ చూడడానికి ఆప్షన్ వస్తుంది సెర్చ్ చేయడానికి. మీరు ఏం చేయండి అంటే ఆ పాఠశాల యొక్క డైస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆ పాఠశాల యొక్క డైస్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదు ఆ పాఠశాల యొక్క డైస్ లేదు అంటే కనుక మీరు ఏం చేయండి, ఇక్కడ
ఆ పాఠశాల పేరు సెలెక్ట్ చేసుకోండి. స్టేట్, ఏ జిల్లాలో ఉంది, ఏ బ్లాక్లో ఉంది, ఆ పాఠశాల పేరు ఏంటి అనేది సెలెక్ట్ చేసి సెర్చ్ ఎంటర్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు ఆ పాఠశాల డ్రాప్ బాక్స్లో ఉన్న స్టూడెంట్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీ దగ్గరికి విద్యార్థి ఎవరైతే వచ్చాడో ఆ విద్యార్థి పాత ఏదైతే ఇదివరకు చదివిన పాఠశాల వివరాలు మీ దగ్గర ఉండి, అది ఎక్కడ ఉందనే వివరాలు ఉండి, మళ్ళీ ఆ పాఠశాల వాళ్ళు డ్రాప్ బాక్స్లో వేసినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఈ పాఠశాలలో, ఇది కాలేజ్ చూద్దాం, వేరే పాఠశాల సెలెక్ట్ చేస్తాను నేను. సేమ్ కాలేజ్ అయినా స్కూల్కైనా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్కూల్లో ఇంతమంది డ్రాప్ బాక్స్లో ఉన్నారు అంటే వీళ్ళు వెళ్ళిపోయారు, వేరే పాఠశాలకు వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఒకవేళ మీ స్టూడెంట్ కనుక ఇదే వస్తే ఇక్కడనే డీటెయిల్స్ చూపిస్తాయి ఆ స్టూడెంట్వి. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే సేమ్ డీటెయిల్స్ వస్తుంది. లేదు అంటే మీరు ఇక్కడ ఈ పెన్ నెంబర్ కూడా రాసుకోవచ్చు. ఈ పెన్ నెంబర్ ద్వారా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ని సెర్చ్ చేయొచ్చు. అదే విధంగా అనేది కూడా చూపిస్తారు. ఇప్పుడు పెన్ నెంబర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆ స్టూడెంట్ది. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ, కానీ పెన్ నెంబర్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే కనుక మీరు ఈ పెన్ నెంబర్ తీసుకోండి. కింద సర్చ్ స్టూడెంట్ అని ఉంది, కానీ ఇక్కడ చివరిలో సర్చ్ స్టూడెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టూడెంట్ పెన్ అని ఉంది, కానీ ఇక్కడ కాపీ పేస్ట్ చేసినాను. సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వస్తుంది, కానీ 2014. అయితే మీ దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇయర్కి మ్యాచ్ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ ఇయరే చాలా మట్టుకు మిస్టేక్ ఉంటుంది. లేదు అయినా సరే కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా కావాలి అంటే కనుక మీ దగ్గర ఆధార్ నంబర్ ఉంటుంది. ఆధార్ నంబర్ ప్లస్ ఈ డేట్ ఆఫ్ ఇయర్ ఇదివరకు చెప్పినట్టు ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గర పెన్ నెంబర్ ఏ విధంగా సెర్చ్లో అక్కడ ఎంటర్ చేస్తే కనుక మీకు పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్గా కనిపిస్తుంది. ఇది సెకండ్ మెథడ్, పెన్ నెంబర్ కనుక్కోవడానికి సెకండ్ మెథడ్. నెక్స్ట్ మూడవ మెథడ్ ఏంటి అంటే యూజింగ్ సర్చ్ స్టూడెంట్. ప్రతి పాఠశాల లాగిన్లో ఈ సర్చ్ స్టూడెంట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి కూడా మీరు స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ కనుక్కోవచ్చు. కానీ ఇది కొంచెం క్రిటికల్, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కూడా ఒక్కోసారి చూపించదు. కాబట్టి ఇది అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఫస్ట్ 2 ఆప్షన్స్ ద్వారా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు ఈ ఆప్షన్ అవసరం పడదు. ఓకే, ఇది అంటే స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఈ విధంగా అనేది. ఇక్కడ స్టూడెంట్ సర్చ్ చివరిలో లెఫ్ట్ ఆప్షన్ ఇందాక చెప్పాను కానీ స్టూడెంట్ సర్చ్ ఇదే ఆప్షన్. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఆప్షన్ పైన టిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా స్టూడెంట్ యొక్క పెన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. ఈ విధంగా కూడా మీరు విద్యార్థి యొక్క పెన్ నంబర్ కనుక్కోవచ్చు. ఒకవేళ మీకు పెన్ నంబర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కనుక మీరు ట్రై చేయండి. రానట్లయితే మీరు మండల ఎంఐఎస్కి చెప్తే కనుక మీరు ఈ పెన్ నెంబర్ చెప్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ పెన్ నెంబర్ కనుక్కోవడంలో మరెన్నో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.